విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఎప్పుడు కొత్త వాళ్లతో ఎక్స్పెరిమెంట్ చేసే రౌడీ హీరో ఈసారి కూడా అప్కమింగ్ డైరెక్టర్ తోని సినిమా అనౌన్స్ చేశారు. జస్ట్ రెండు సినిమాలు చేసిన డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఈసారి ఏ జోనర్ సినిమా చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఫ్యామిలీ స్టార్ తో యావరేజ్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతోనే ఈ కొత్త సినిమా అనౌన్స్ చేశారు విజయ్. ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టని అప్ కమింగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలాతో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా పోస్ట్ పెట్టారు విజయ్. లాస్ట్ ఇయరే రవికిరణ్ ని లాక్ చేసుకున్న దిల్ రాజు ఇప్పుడు విజయ్ కాంబినేషన్ లో రెండో సినిమా చేయబోతున్నారు. రవికిరణ్ రాజావారు రాణిగారు సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణంతో కోవిడ్ టైంలో ఎంగేజ్ చేసి కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ సింపుల్ స్టోరీస్ నే తెర మీద చూపించే రవికిరణ్ ఈసారి కూడా విజయ్ దేవరకొండతో విలేజ్ డ్రామా సినిమాయే చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు రకరకాల జానర్స్ ట్రై చేసినా పక్కా విలేజ్ కంటెంట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా చేయలేదు. ఫ్యామిలీ స్టార్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త దగ్గరైన కంప్లీట్ మాస్ మూవీ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అందుకే ఈసారి రవికిరణ్ తో కొత్తగా రూరల్ స్టోరీ ట్రై చేస్తున్నారు. ఈ మధ్య యావరేజ్ సక్సెస్ తోనే సరిపెట్టుకుంటున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చాక కొత్త సినిమాలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది.